స్వభావం మారకపోతే, జీవితం మారకపోతే ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంటుంది. స్వభావం మారాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఏం మారాలి? అది నూతన పరచబడాలి స్వభావం. చాలా మంది స్వభావం ఎలా ఉంటుందంటే, లోపల ఒక స్వభావం ఉంటుంది, బయట స్వభావం ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఏ స్వభావం? రెండు స్వభావాలు ఉంటాయి. లోపల ఒక స్వభావం ఉంటుంది, బయటకు ఒక స్వభావం ఉంటుంది. మీరు అటువంటి మనుషులు చూసే ఉంటారు. వాళ్ళు ఏంటంటే మన దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగా మాట్లాడతారో, మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అబ్బా ఈ నిజంగా చాలా మంచోడండి, చాలా మంచోడండి, ఈ అబ్బాయి చాలా మంచోడండి.